హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నుండి మనము ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కి సంబంధించి ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్కి సంబంధించినటువంటి పార్ట్ 2 వీడియో అయితే మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాము. సో పార్ట్ 1లో మనం కొన్ని యాక్ట్స్ తెలుసుకున్నాము, అంటే ఇంపార్టెంట్ లాస్ మనం అయితే తెలుసుకున్నామండి. సో అవి మనం అందులో ఉన్నటువంటి మొత్తం యాక్ట్లో ఇంపార్టెంట్ కీ ఏరియాస్ ఏంటి అని చెప్పేసి మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటాము. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి ఏంటంటే, ఈపీఎఫ్ఓ ఏవైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో, సో ఇప్పుడు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్నే కాకుండా ఈ ఈపీఎఫ్ఓ మనకి ఏవైతే ఇంకా అదర్ ఎగ్జామ్స్ ఏవైతే మనకు కండక్ట్ చేస్తుందో, లైక్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అండ్ ఈఎస్ఐసి డిప్యూటీ డైరెక్టర్ ఎగ్జామ్, సో వీటన్నిటివి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అవి ఒకసారి మనం చూస్తే కనుక మనం చాలా క్వశ్చన్స్ కవర్ చేసినట్టు ఉంటుందన్నమాట. వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం అండ్ ప్యాటర్న్స్ కూడా మనము తెలుసుకోవచ్చు. సో అది మనకి మన ప్రిపరేషన్కి ఇంకా వాల్యూ ఎడిషన్ అవుతుందన్నమాట. సో మరి ఇప్పుడు ఈచ్ యాక్ట్ని అందులో ఉన్నటువంటి కీ ఏరియాస్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947. ఈ ఇయర్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఆ ఇయర్ ఇస్తారు అండ్ యాక్ట్ ఇస్తారనమాట, అంటే మ్యాచ్ చేయాలని చెప్పేసి ఇస్తారు. ఆ యాక్ట్స్ని మనము అండ్ ఇయర్తో సహా మనం గుర్తుపెట్టుకోవాలి. సో సెక్షన్ 2, మెయిన్గా సెక్షన్ 2 ఏంటంటే ప్రతి యాక్ట్లో కూడా మనకి డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అంటే ఏంటి, వర్క్ మ్యాన్ అంటే ఏంటి, స్ట్రైక్ అంటే ఏంటి, లాకౌట్, లే ఆఫ్, సో ఇలా ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చాప్టర్ 2 అండ్ 3 అనమాట. సో అండ్ నెక్స్ట్ అండి చాప్టర్ 2 అండ్ 3 అనమాట. ఏంటంటే ఇవి వేరియస్ డిస్ప్యూట్ రిజల్యూషన్ బాడీస్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏంటంటే ట్రిబ్యునల్స్, ముఖ్యంగా లేబర్ కోర్ట్స్ ట్రిబ్యునల్స్ అండ్ నేషనల్ ట్రిబ్యునల్స్, సో వీటన్నిటికీ సంబంధించి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ చాప్టర్ 5 అండి. ఇదేంటంటే సెక్షన్ 22 అండ్ 24 అనమాట. దిస్ ఈజ్ ఏ అంటే ఇది ఒక క్రిటికల్ చాప్టర్ అండి. ఏంటంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట. ఏంటంటే ప్రొవిజన్ ఆఫ్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్ ఇన్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అనమాట, వితౌట్ ప్రొవైడింగ్ యాడిక్వేట్ నోటీస్. అంటే జనరల్ పబ్లిక్కి సంబంధించింది కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ద కండిషన్స్ దట్ రెండర్ ఏ స్ట్రైక్స్ ఆర్ లాకౌట్ ఇల్లీగల్. సో ఇది సెక్షన్ 24. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 5A and 5B అండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెస్టెడ్ ఏరియాస్ ఆఫ్ ద యాక్ట్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డిస్టింగ్విష్ క్లియర్లీ బిట్వీన్ లే ఆఫ్ అండ్ రిట్రెంచ్మెంట్ అనమాట. ఓకే, సో ఓకే అండి, నెక్స్ట్ ద కండిషన్స్ ప్రెసిడెంట్ టు ద రిట్రెంచ్మెంట్ ఆఫ్ వర్క్మెన్ యాజ్ లైడ్ డౌన్ ఇన్ సెక్షన్ 25F. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ 25B కంటిన్యూయస్ సర్వీస్ అనమాట. సో ఇది మనకి 25B గురించి చెప్తుందన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనము యాక్ట్ చదివేటప్పుడు మనం డిస్కస్ చేసుకుంటామండి. ఓకే, సో ఫ్యాక్టరీస్ యాక్ట్ అనమాట. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. సో సెక్షన్ 2లో డెఫినేషన్స్ అండి. చాప్టర్ 1లో మనకి డెఫినేషన్, చాప్టర్ 1లో ఫ్యాక్టరీ అంటే ఏంటి, వర్కర్ అంటే ఏంటి, ఆక్యుపైయర్ అంటే ఏంటి, హజార్డస్ ప్రాసెస్ అంటే ఏంటి, సో ఇవి మనం బేసిక్గా తెలుసుకోవాల్సినవి. అండ్ ఆ తర్వాత హెల్త్ ప్రొవిజన్స్ చాప్టర్ 3 అండ్ సెక్షన్ 11 to 20 అనమాట. ఓకే, తర్వాత సేఫ్టీ ప్రొవిజన్స్ చాప్టర్ 5 సెక్షన్ 21 to 41. ఆ తర్వాత వెల్ఫేర్ ప్రొవిజన్స్ అండి చాప్టర్ 4 సెక్షన్ 42 నుండి 50. అండ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ అడల్ట్స్కి సంబంధించి వర్కింగ్ అవర్స్ చాప్టర్ 6 సెక్షన్ 51 to 60 అనమాట. ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ చాప్టర్ 7 సెక్షన్ 67 to 77 అనమాట. ఓకే, సో ఇవి ఫ్యాక్టరీస్ యాక్ట్లో ముఖ్యమైనటువంటి టాపిక్స్ అండి. సో ఇవన్నీ కూడా మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ కవర్ చేస్తామండి. ఓకే, సో మనం ఇక్కడ జస్ట్ ఏం చదవాలి అని చెప్పేసి చెప్పుకుంటున్నాము. ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 అండి. ఇది రిజిస్ట్రేషన్ చాప్టర్ 2 అండి. ద ప్రొసీజర్ ఫర్ రిజిస్టరింగ్ ఏ ట్రేడ్ యూనియన్ ఈజ్ ఏ కీ ఏరియా. సో ఓకే,
ఏంటంటే ఇది మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ విచ్ ఈజ్ 7. ఇది సెక్షన్ 4 అనమాట. అండ్ రైట్స్ అండ్ లైబిలిటీస్ అండి. ఓకే, ట్రేడ్ యూనియన్కి సంబంధించి రైట్స్ అండ్ లైబిలిటీస్ సెక్షన్ 15, సెక్షన్ 16 అండి. ఓకే, నెక్స్ట్ సో ఇవన్నీ కూడా కొంచెం చిన్న యాక్ట్స్ అండి, త్వరగా అయిపోతాయి. ఒక ఫ్యాక్టరీస్ యాక్ట్ కొంచెం లెంతీ అనమాట వీటితో పోలిస్తే. ద పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ 1936, సెక్షన్ 5 అండి, టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ వేజెస్ సెక్షన్ 5. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ 7 అండి, డిడక్షన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండి ద మినిమం వేజెస్ యాక్ట్ కీ ప్రొవిజన్స్ సెక్షన్ 3 అండ్ 5. ఓకే, అండ్ సెక్షన్ 9. ఒకసారి వీడియో పాస్ చేస్తాను, అదొకసారి మీరు చూసుకోండి. లేదు అంటే డిస్క్రిప్షన్లో మనము లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, లేదా పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ద పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ 1965. ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ ఫర్ బోనస్ అండ్ ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద బోనస్ అండ్ స్టాట్యుటరీ మినిమం అండ్ మ్యాక్సిమం బోనస్ పేబుల్ అనమాట. ఓకే, ద మినిమం బోనస్ వచ్చేసి మనకి 8.33% ఆఫ్ ద శాలరీ ఆర్ వేజ్ అండ్ మ్యాక్సిమం ఈజ్ 20%. ఓకే, ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 అండి. ఓకే, సో ఇక్కడ కీ డెఫినేషన్స్ అనేవి ఉంటాయండి. సో ఆ డెఫినేషన్స్ అనేవి మనం చూసుకోవాలి. ఓకే, ఆ తర్వాత పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ గ్రాట్యుటీకి సంబంధించినటువంటి కండిషన్స్ అండి, కండిషన్స్ ఫర్ ఎంటైటిల్మెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ గ్రాట్యుటీ పేయబుల్. ఓకే, సో వీటికి సంబంధించి ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసి 20 lakhs అనమాట. ఓకే, సో ఆ తర్వాత ద మెటర్నిటీ బెనిఫిట్. సో దిస్ ఇంక్లూడ్స్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ బెనిఫిట్ని పొందాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ మెటర్నిటీ లీవ్ అండ్ అదర్ బెనిఫిట్స్ లైక్ నర్సింగ్ బ్రేక్స్ అండ్ మెడికల్ బోనస్. సో ఇదండి ఓవరాల్గా ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్కి సంబంధించి టాపిక్స్ అండి. సో జస్ట్ మనం ఇవి చదివినా కూడా 20లో మనం 15 క్వశ్చన్స్ దాకా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలం అనమాట. ఓకే, ఒకసారి వీడియో అనేది పాస్ చేసుకొని సో నోట్ చేసుకోండి, లేకపోతే నేను ఈ పీడిఎఫ్ అనేది లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చూసుకోండి. సో క్లాసెస్ అనేవి మనకి అకౌంట్స్ క్లాసెస్ కానీ ఈ క్లాసెస్ కానీ కావాలంటే మనకి మెసేజ్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. సో మనం క్లాసెస్ చేయడానికి ట్రై చేద్దామండి, షూర్ అని చెప్పలేను. ఓకే, లేదు అంటే MCQs అయినా డిస్కస్ చేద్దాము వీడియోస్లో. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.